శివాల దగ్గర మీరు ఏం చేస్తారండి? శివాలయం దగ్గర కదండి, శవం మీద కూర్చొని మేము సాధన చేస్తాం, అది కూడా శివ సాధనే. శవం మీద కూర్చొని సాధన చేసేది కూడా శివ సాధనే. దాంట్లో మళ్ళీ వేరే ఏం శుద్ర పూజలు సాధన చేయడం ఉండదు. శవం మీద కూర్చున్న, శ్మశానంలో కూర్చొని, ఎక్కడ కూర్చొని శవం మీద, శివంతో సమానం అని నేను అనలే కదా. ఓకే, శివంతో సమానం అంటే శివం మీద కూర్చొని మేము సాధన చేస్తాను ఫీల్ అవుతాం తప్ప ఒక శవం మీద కూర్చొని సాధన చేస్తున్నాం ఏ రోజు ఫీల్ కాము. రెండోది, శ్మశానంలో కూర్చున్నప్పుడు కూడా భూత పేతాలను మేము కంట్రోల్లో పెట్టుకోవడానికి మాత్రమే శ్మశాన సాధన చేస్తాము. అది కూడా మాకు రక్షాబంధం వేసుకున్న తర్వాతనే ఈ భూత పేతాలను కంట్రోల్లో పెట్టుకోవడానికి మేము శ్మశాన సాధన చేస్తాం. ఇప్పుడు శ్మశానాల దగ్గర వెళ్తారు కదా, అంటే చాలామంది నిజంగా ఆత్మలు తిరుగుతాయా? నిజంగా భూతం అవుతారా మనిషి అనేటోడు? ఇప్పుడు 11 రోజుల వరకు నిజంగా తిరుగుతాడా? ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత 11 రోజులు ఆత్మ అక్కడ తినడానికి సింబాలిక్గా కానీ ప్రూఫ్ కూడా అయినాయి కదా. ఇప్పుడు సైంటిస్టులు కూడా కొంతమంది వీడియోలు పెట్టి ఆత్మ తిరుగుతుంది అని కూడా చూపించాలి కదా. దాన్ని నేను చెప్పడం ఎందుకు? నిజంగా ఉంటాయి, ప్రతి 100% ఉంటాయి. 11 రోజులు కొంతమంది ఆత్మలు ఇంకెక్కువ రోజులు కూడా ఉంటాయి. అంటే సీ యూ హ్యావ్ మోర్ ఇయర్స్ టు లీవ్. నీకు వయసు అయిపోలేదు, నీకు ఇంకా ఎక్కువ జీవించే యోగ్యం ఉన్నది. అయినా కూడా కొన్ని మారణ క్రియలు చేయబట్టి మీరు చనిపోయినంటే మీ ఆత్మ శాంతించదు, మీ ఆత్మ అక్కనే ఉంటుంది. ఓకే, అప్పుడు మేము సాధన చేసేటప్పుడు మాకు కానీ ఎట్లాంటి ఆత్మలు ఏమైనా కనిపించినా మోక్షాన్ని ప్రార్థిస్తాం. మీతోటి అయితే అది అంటే మా సాధనే అది, మాతోనే అవుతుందని చెప్పాం. మేము చేసే సాధనే అది. మీరు ఎప్పుడన్నా ఆత్మలను చూసిండ్రు? ఇప్పుడు మేము ఎప్పుడు ఆ శ్మశానంలో కూర్చున్నా ఏదో ఒక ఆత్మ కనిపిస్తూనే ఉంటుంది కదా. దగ్గర రాకుండా మా దగ్గర మాకు దండకం ఉంటుంది, అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సెక్యూర్గా ఉంటాం మేము కూడా. ఓకే, సో ఇప్పుడు ఆత్మలో కొన్ని హాని చేస్తే దే డోంట్ హ్యావ్, ఎందుకంటే ఆత్మకి ఒక శరీరం ఉండదు, అవును, ఏది ముట్టుకోలేదు, ఎక్కడ టచ్ చేయలేదు. బట్ ఒక ఆత్మ అనేది కోపంగా ఉన్న వాళ్ళ మీదనో లేకపోతే ఇంకో వ్యక్తి మీదనో వారికి హాని చేయాలంటే చేస్తుందా? ఒక ఆత్మ ఒకరికి హాని చేయడం అనేది ఉండదు. ఓకే, కాకపోతే ప్రయోగం అనేది ఖచ్చితంగా హాని చేస్తుంది. ఒక ఆత్మతోటి ప్రయోగం చేసి ఇప్పుడు మీరు అన్నట్టు క్షుద్ర పూజ అన్నాం కదా, ఆ క్షుద్ర పూజల ద్వారా ఒక ప్రయోగం ద్వారా ఒక మనిషిని హాని చేసి తప్ప ఒక ఆత్మ ఎప్పుడు హాని చేయదు. దానికి ఆ స్ట్రెంత్ కూడా ఉండదు, ఒక స్ట్రెంత్. ఇప్పుడు సరే అండి, ఒక చనిపోయారు, తన ఆత్మ 11 రోజులు తిరుగుతుంది, ఆ కుటుంబ సభ్యులని కావచ్చు, తనకి శత్రువులు ఎవరైనా ఉండేటోళ్ళని ఆత్మ ఏమైనా పగబట్టి ఏమైనా చేయగలరు? పగబడితే చంపేయాలి కదా. శత్రువులు అందరూ బతికే ఉంటారు నాకు తెలిసి, ఎవరు చనిపోరు. ఆత్మకి అంత స్ట్రెంత్ ఉండదు. ఫస్ట్ థింగ్, ఆత్మ కెనాట్ డూ ఎనీథింగ్. అది చూసుకుంటూ ఉండడం తప్ప ఆత్మ ఏం చేయలేదు. కాకపోతే మీరు అన్నట్టు ఒక మనిషిని ఒక వ్యక్తిని, వాళ్ళ ఎనిమీస్ ఎవరైనా ఉన్నారో వాళ్ళని హాని చేయడానికి ఈ పూజలలో భాగంగా ఈ పిశాచులను వాడతాం. ఓకే, ఈ పిశాచులతోటి శత్రువులు. పిశాచులు అంటే ఎవరు? మళ్ళీ మీరు అన్నారు శుద్ర పూజలని, ఆ శుద్ర పూజలలో పూజించేది పిశాచులను. పిశాచులు కూడా ఆత్మలేనా? ఆత్మలే. అవి మోక్షం దొరకక కొరిమి దయ్యాలు అంటాం కదా, మనం వినే ఉంటాం కదా కొరిమి దయ్యాలని. అవి పిశాచిగా మారిపోతాయి ఎక్కువ రోజులు మోక్షం దొరకక. అవి పిశాచిగా. మరి అవిటికి కూడా ఎటువంటి అవి ఉండదు కదా ఆత్మ అనేది? ఏదైనా కానీ ఏదైనా ప్రయోగం ద్వారానే, ఏది చేసినా ఒక పిశాచిని ప్రయోగం ద్వారానే. నార్మల్గా అంటుకుంటాయి, దానివల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంపాక్ట్ అయ్యి మీకు మంచి పని కాకపోవడం, మీరు ఎటైనా వెళ్ళినా కూడా మీ వర్క్ కాకపోవడం, నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంపాక్ట్ అవుతుంది బాడీ మీద. 100% ఒక పిశాచి మీ బాడీ మీద ఉంది అని అంటే అది ఏదో విధంగా మీకు చెడు చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ నెగిటివ్ ఇంపాక్ట్తో మీరు సర్వైవ్ అవుతారు, కానీ ఇట్ కాంట్ కిల్ యూ. ఓకే.